మాకు నూజెల్ల అడ్డ రోడ్లో ఉన్న ఎప్పటినుంచో ఉందండి, 70 సంవత్సరాల నుంచి ఒక డొంక రోడ్ అని. అక్కడ మాత్రమే మాకు పూరిల్లు ఉండేది. దాని ప్లేస్లో చిన్న రేకుల షెడ్ వేసుకున్నామండి. అది కూడా ఇప్పుడు ప్రాబ్లంగానే ఉంది. నూజెల్ల అడ్డ రోడ్లో మెయిన్ రోడ్డు మీద ఒక చిన్న బడ్డీ కొట్టు మాత్రమే ఉందండి. 2016లో 17లో మా హస్బెండ్కి నాకు యాక్సిడెంట్ అయ్యి చాలా ప్రాబ్లం అయ్యింది. ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని దానికి కరెంట్ ఇవ్వమంటే అసలు ఎన్నిసార్లు అడిగినా ఎవరు కరెంట్ ఇవ్వలేదండి. చాలా బాధపడ్డాము. ఎలాగోలా ఆ బడ్డీ మీదే ఉందండి. మాకు కనీసం ఇన్కమ్ కూడా లేదు. ఎలా ఇదవ్వాలో కూడా అర్థం కావట్లేదు. కానీ 2016లో పెట్టుకున్న అప్పుడు ఇల్లు మేము చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూడా ఇవ్వలేదు, జగన్ గారు ఉండగా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కదా, ఇప్పుడైనా ఎదురు చూస్తారులే అనుకున్నాము. కానీ రీసెంట్గా మాకు తెలిసింది ఏంటి అంటే, మేము కట్టిన డబ్బులతో మాకు ఇచ్చిన ప్లాటు వేరే వాళ్ళకి ఎలా చేసేసారని అర్థమైందండి, తెలిసిందండి. కానీ అలా చేయడం ఏంటో మాకు అర్థం కాలేదు. ఎన్నిసార్లు తిరిగామండి, ఎంతమందిని అడిగామండి ఇల్లు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి అని. కానీ ఎందుకు పట్టించుకోరో అర్థం కావట్లేదు. మమ్మల్ని ఓటేయమని అడుగుతారు, ఇంటికి వచ్చి మేము చక్కగా వేస్తున్నాము. ఓట్లు ఎక్కడ మేము మిస్ చేయట్లేదు. మరి మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాలేదు. కనీసం ఇప్పటికైనా పట్టించుకుంటారని మేము అడుగుతున్నాము. మా హస్బెండ్ పెన్షన్ కోసం నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. కనీసం ఎన్నిసార్లు తిరిగినా సరే అదుకో అంటున్నారు, ఇదిగో అంటున్నారు. కాలు పని చేయక మా సంసారం గడవక చాలా ఇబ్బంది పడుతున్నాము. కనీసం పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మీరు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, కనీసం మేము డీడీ తీసాం కదా 25,000 రూపాయలు, అవన్నా మాకు రిటర్న్ ఇప్పించేటట్లుగా చూస్తారని మేము అనుకుంటున్నామండి. ఎప్పుడో కట్టామండి. ఇప్పటికి 3 ప్రభుత్వాలు మారాయి. మరి టిడ్కో ఇల్లు మాకు ఎందుకు ఇవ్వలేదో మాకు అర్థం కావట్లేదు. వేరే 500 రూపాయలతో ఇల్లు ఇస్తాము, అది కూడా చూస్తాము అని అంటున్నారు. ఏంటో అర్థం కావట్లేదండి. ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని, మా డబ్బులు మాకు ఇస్తారని